ఆచి చికెన్ మసాలా. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. వాహనాలు తనిఖీ చేస్తున్న అధికారిపైకి లారీ దూసుకువెళ్లింది. లారీ ఢీకొనడంతో డీటీఓ వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. భూపాలపల్లి ఆర్టీఓ కార్యాలయం దగ్గర జరిగిన ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వెంకన్న కుటుంబానికి అండగా ఉంటామని మంత్రం పొన్నం హామీ ఇచ్చి విచారణకు ఆదేశించారు. డిఓటీ వెంకన్న మృతిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇసుక బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపేస్తారా అని ప్రశ్నించారు. ఇక డిటిఓ మరణం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హరీష్ రావు కోరారు. చెల్పూర్లో దగ్గర ఉన్న రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో దాని ముందు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో మన డిస్టిక్కి సంబంధించిన డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అయిన వెంకన్న గారు మృతి చెందడం జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అంటే, సో మన డిటిఓ గారు ఒక హార్వెస్టర్ని సీజ్ చేశారు. సీజ్ చేసి అది తన ఆఫీస్లోకి తీసుకెళ్తున్నారు. సో దానికి సంబంధించి అతని కారు ఆర్టీఓ ఆఫీస్ ముందు పార్క్ చేసుకొని సో ఎదురుగా వస్తున్న వెహికల్స్ని ఆపుతూ ఈ హార్వెస్టర్స్ని లోపలికి పంపించే ప్రయత్నంలో ఒక కోల్ లారీ, అది మన జెన్కోకి కోల్ని తీసుకొని వస్తుంది తాడ్చర్ల దగ్గర నుంచి. సో ఆ లారీ ఏంటి అంటే ఆ డ్రైవర్ సో స్పీడ్ కంట్రోల్ కాక ప్రజెంట్ అనుకుంటుంది ఏంటంటే మేబీ మెకానికల్ ఫెయిల్యూర్ బ్రేక్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాము. అది మోటార్ వెహికల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది కన్ఫర్మ్ అవుతుంది. బట్ సోఫార్ మేము అనుకుంటుంది మేబీ మెకానికల్ ఫెయిల్యూర్, స్పీడ్ కంట్రోల్ కాక లేకపోతే బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి అతను మన డిటిఓ గారిని హిట్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల డిటిఓ గారి ఏదైతే అబ్డామినల్ పార్ట్ ఉంటుందో అబ్డామినల్ పార్ట్ నుంచి లారీ యొక్క టైర్స్ అనేది వెళ్ళడం జరిగింది. అక్కడే మన డిటిఓ గారు స్పాట్లో చనిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించి క్రైమ్ వెహికల్ కూడా మన కస్టడీలో ఉంది ప్రజెంట్. అది మనం పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం జరిగింది. అండ్ చనిపోయిన డిటిఓ గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో యాజ్ సూన్ యాజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే వీళ్ళు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ సో అండ్ ఇంక్వెస్ట్ అదంతా కూడా కండక్ట్ చేసి పోస్ట్ మార్టం కూడా జరిగిన తర్వాత యాజ్ పర్ ద ప్రొసీజర్ మేము బాడీని కూడా ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మా కస్టడీలోనే ఉన్నారు. సో మా సైడ్ నుంచి కూడా వీల్ ఆస్క్ ఫర్ ఎ రిపోర్ట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వాళ్ళకి రాస్తాము ఫ్రమ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి. అది నిజంగా బ్రేక్ ఫెయిల్యూరా లేదు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆఫ్ డ్రైవర్ అనేది కూడా మేము అందరూ కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. శివ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉదయమే తీవ్ర విషాదం నెలకొంది. విధి నిర్వహణలో ఉన్నటువంటి జిల్లా రవాణా అధికారి డిటిఓ వెంకన్నపై బొగ్గు లారీ టిప్పర్ దూసుకుని రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సో దీంతో భూపాలపల్లి జిల్లాలోని రవాణా శాఖ అధికారులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రవాణా శాఖ అధికారులు సిబ్బంది కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురైన ఘటన జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే రెగ్యులర్ డ్యూటీలో భాగంగా ఈ రోజు ఉదయం కూడా భూపాలపల్లి జిల్లాలోని చెల్పూర్ వద్ద ఉన్నటువంటి జిల్లా రవాణా శాఖ కార్యాలయం ముందు డిటిఓ వెంకన్న తనిఖీలు చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి సరైన పత్రాలు లేకుండా వచ్చినటువంటి ఒక హార్వెస్టర్ ని చెకింగ్ చేసి హార్వెస్టర్ ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసినటువంటి హార్వెస్టర్ ని జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి తరలిస్తున్నటువంటి క్రమంలో ఎదురుగా అటు జెన్కోడ్ నుంచి వస్తున్నటువంటి ఒక బొగ్గు టిప్పర్ లారీ సడన్ గా వచ్చి డిటిఓ వెంకన్న పైకి దూసుకెళ్లింది. సో దీంతో ముందు ఓ టైర్ల కింద పడ్డటువంటి డిటిఓ వెంకన్న అక్కడికక్కడే మరణించడం జరిగింది. డిటిఓ వెంకన్న బాడీ మధ్య నుంచి కడుపు కాళ్లపై నుంచి కూడా ఆ లారీ యొక్క టైర్లు వెళ్లడం జరిగింది. దీంతో అక్కడికక్కడే డిటిఓ వెంకన్న దుర్మరణం పాలయ్యారు. సో దీంతో భూపాలపల్లి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రవాణా శాఖ అధికారులు సిబ్బంది అయితే తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురయ్యారు. జిల్లాలో కూడా విషాదం నెలకొందని చెప్పవచ్చు. అయితే ఈ ఘటన పైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందిస్తూ తాను కూడా సంతాపాన్ని ప్రకటిస్తూ పూర్తి స్థాయి విచారణను కూడా చేయాల్సిందిగా కూడా అధికారులను పోలీస్ శాఖను కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించడం జరిగింది. సో ఇదే సమయంలో భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ రవాణా బొగ్గు మాఫియాకు సంబంధించి కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా వ్యక్తివేదిక కూడా స్పందించాడు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బొగ్గు మాఫియా ఇసుక అక్రమ రవాణా విషయంలో
నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులపై ప్రభుత్వము పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వకపోవడము, బొగ్గు మాఫియా, ఇసుక మాఫియా యథేచ్ఛగా సాగుతూ ఉండడం వల్ల కారణంగానే ఈ రోజు ఒక కుట్రపూరితంగా, ఒక అనుమానాస్పదంగా జిల్లా రవాణా శాఖ అధికారిపై ఒక బొగ్గు టిప్పరు దూసుకెళ్లిన ఘటన దీని నిదర్శనము. ఇది పూర్తి స్థాయిలో కూడా బొగ్గు మాఫియాతో పాటు ఇసుక మాఫియా చేస్తున్నటువంటి ఒక దందాకు నిదర్శనం కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి ప్రభుత్వ హత్యగా కూడా అతను మాట్లాడినటువంటి తీరు కనిపించింది. సో దీనిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా తెలపడం జరిగింది. సో ఈ ఘటన ఇటు జరిగినటువంటి ఘటన అటు రాజకీయంగా కూడా మలుపు తిరిగిందని చెప్పవచ్చు. కంప్లీట్ వివరాల్లోకి వెళ్తే శివ, ఈ రోజు మార్నింగ్ సమయంలో దాదాపు 9-9:30 గంటల ప్రాంతంలో తెల్పూర్ వద్ద ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఎదుట వాహనాలు తనిఖీ చేస్తున్నారు డిటిఓ వెంకన్న. సో అదే క్రమంలో ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా వాళ్ళ ఆఫీస్ ముందు ఎదుట ఉన్నటువంటి వాహనాలు తనిఖీ చేస్తున్నటువంటి క్రమంలో TS 22T2687 అనే నెంబర్ గల బొగ్గు టిప్పర్, TS 22T2687 అనే నెంబర్ గల బొగ్గు టిప్పరు అతి వేగంగా దూసుకొచ్చి వెంకన్నను ఢీకొట్టింది. దీంతో ప్రమాదంలో అక్కడికక్కడే వెంకన్న మరణించడం జరిగింది. కొద్ది రోజుల క్రితమే భూపాలపల్లి జిల్లాకు ట్రాన్స్ఫర్ అయి వచ్చారు డిటిఓ వెంకన్న. అంతకు ముందు ములుగు జిల్లాలో పనిచేయడం జరిగింది. సో మంచి విధుల పట్ల అంకిత భావము, అలానే ట్రాన్స్పరెన్సీగా వ్యవహరించేటువంటి అధికారిక పేరుంది వెంకన్నకు. 2012 బ్యాచ్ కు చెందినటువంటి వెంకన్న కూడా విధి నిర్వహణలో కూడా చాలా రోజుల నుంచి కూడా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నాడు. చాలా ట్రాన్స్పరెంట్ గా వ్యవహరిస్తున్నటువంటి పేరు కూడా వెంకన్నకు ఉంది. సో ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రవాణా శాఖ అధికారులు, సిబ్బంది కూడా, స్థానిక ప్రజలు ఘటనా స్థలాన్ని కూడా చేరుకోవడం జరిగింది. అప్పటి వరకు కూడా తమతోటి కలుసుకున్నటువంటి జిల్లా అధికారి ఇక లేడు, చనిపోయాడన్న విషయాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. తోటి సిబ్బంది, అధికారులతో పాటు సిబ్బంది కూడా నిన్న అక్కడ కన్నీరు మున్నీరుగా ఎరగడం జరిగింది. దాంతో పాటు సిబ్బంది, అధికారుల కుటుంబాలు కూడా హాస్పిటల్ కు వచ్చి వెంకన్న మృతదేహాన్ని చూసి కూడా బోరున కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా విలపించినటువంటి ఘటన కూడా అక్కడ చాలా మంది హృదయాలను చలించి వేసిందని చెప్పవచ్చు శివ. ఇక ఈ విషయంపై, ఈ యాక్సిడెంట్ పై కూడా జిల్లా ఎస్పీ కూడా స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఆయన కూడా మాట్లాడుతూ జరిగిన ఘటనపై కూడా మేము ప్రాథమికంగా దర్యాప్తు చేస్తాం, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వెహికల్స్ చెక్ చేస్తున్నటువంటి క్రమంలో హార్వెస్టర్ ను సీజ్ చేసి అటు ఆఫీస్ తరలిస్తున్నట్టు క్రమంలో ఎదురుగా వస్తున్నటువంటి జెన్కో నుంచి ఇటు బయటికి వస్తున్నటువంటి బొగ్గు టిప్పరు లారీ స్పీడ్ గా వచ్చి డిటిఓ వెంకన్న పైకి సడన్ గా వెళ్ళింది. దీంతో టైర్ల కింద పడి వెంకన్న చనిపోయాడని చెప్పడం జరిగింది. దీని ప్రాథమికంగా బ్రేక్ ఫెయిల్యూర్ గా మా ప్రాథమిక విచారణ తెలిసిందని కూడా జిల్లా ఎస్పీ తెలిపారు. దాంతో పాటు పూర్తి స్థాయిలో లోతైన ఎంక్వైరీ కూడా చేస్తాము. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేకుంటే వాంటెడ్లీ జరిగిందనే దానిపైన కూడా మేము దర్యాప్తు చేస్తామని కూడా జిల్లా ఎస్పీ కూడా ప్రకటించడం జరిగింది. సో మొత్తానికి ఒక జిల్లా స్థాయి రవాణా అధికారి డిటిఓ మరణము, విధి నిర్వహణలో మరణం చెందడం పట్ల కూడా పూర్తి స్థాయిలో సంఘటన కలిసివేసిందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రవాణా శాఖ సంబంధించినటువంటి అధికారులు, సిబ్బందులు కూడా అతను నివాళులు అర్పించడం జరిగింది. దీనిపైన కూడా, ఈ ఘటన పైన కూడా ప్రభుత్వం కూడా ఎంక్వైరీ కూడా ఆదేశించినటువంటి క్రమంలో ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు తెలుస్తాయో చూడాల్సింది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.